నమస్తే. గత 2 రోజులుగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో నిజంగా కేసీఆర్ సేఫ్ జోన్ కోసం అలా పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకోవడం కోసం బీజేపీలో విలీనం చేయబోతూ ఉండా. సో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో దూసుకెళ్తా ఉన్నాడు, పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు అనే చర్చ బలంగా జరుగుతూ ఉంది. నిజంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయా? బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉందా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడి సో ఇవన్నిటిపైన పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ అన్న. సో రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో బిజీగా ఉన్నాడు. సో గతంలో కూడా కేటీఆర్ కూడా చాలాసార్లు విదేశీ పర్యటన వేయండు, పెట్టుబడులు తీసుకొని వస్తుండని చెప్పి పెద్ద యాడ్స్ చేసుకుంటూ ఉండే. సో రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నాడు. సో ఈయన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా తెలంగాణ ప్రజలు? అది చూద్దాం. అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఏ కంపెనీ నుంచి ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఎవరెవరితో ఏం ఓడంబడికలు జరిగినాయి, ఎన్నెన్ని వస్తున్నాయి, నిజంగా కూడా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంత నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు ఇక్కడ ల్యాండ్, ఇక్కడ కరెంటు, ఇక్కడ నీళ్లు అన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇక్కడ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన దాంట్లో తెలంగాణ వాళ్ళ వాటా ఎంత ఉంటది, ఇదంతా ఒకసారి ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా సోనా గస్కేదేకో సోపత్ కరికేదేకో అన్నట్టు ఫస్ట్ అది అనుభవం అయిన తర్వాత మనకు తెలుస్తుంది నిజంగా వాళ్ళు ఎంత చేస్తారు ఏందనేది. లాస్ట్ కేటీఆర్ అయితే గడికోసారి బోర్డు సూట్ బూట్లు వేసి 4-5 ముక్కలు మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటుండే. మేము చాలా సందర్భాలను నేను కూడా ఛాలెంజ్ చేశాను, అరే ఏందైనా నువ్వు 40,000 ఉద్యోగాలంటే ఒకసారి 50,000 ఉద్యోగాలని ఒకసారి ఒక్క 40,000 కాదు, 40,400 ఉద్యోగాలన్న చూపి ఎక్కడ అంటే ఆయన ఎక్కడో చూపించిన పాపన అవ్వలేదు. అట్లా ఈ ప్రభుత్వం చేయదని అనుకుంటున్నాము. రేపు ఇదంతా మొత్తం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఉద్దేశాలు మంచిగా ఉన్నా ఎఫెక్టివ్ ఉండి ఉట్టి ఏదో మత్పరిచి మాయ చేసి జనాన్ని ఉట్టి ఏదో మేము ఆడికి వెళ్ళి తీసుకొస్తున్నాము, ఆ టూర్ పోయి మేము ఏదో సక్సెస్ఫుల్ గా వచ్చినాం అన్నట్టుగా కాకుండా ప్రాక్టికల్ గా కనుక చేసేది ఉంటే నిజంగా కూడా నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు కూడా డెఫినెట్ ఉంటాయి. ఉట్టిగా పోయి మేము అమెరికా చేస్తాము, డల్లా చేస్తాము, ఇంతకుముందు ప్రభుత్వాలు మాట్లాడినట్టుగా ఇవే మాటల మటుకే మాటలతోనే ఏదో పబ్బం కలుపుకుంటాం అంటే మాత్రం అది జనరల్ గా బయటకు వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. అవి చర్చకు వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీకి దగ్గరుండి వాస్తవాలకు దగ్గర ఉండేదంటే మాత్రం ప్రజలు హర్షిస్తారు. అది ఇప్పుడే చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు. టూర్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని క్లియర్ కట్ గా అనలైజ్ చేసి చేయొచ్చు. సో గతంలో కేటీఆర్ విదేశీ పర్యటన పోతున్నప్పుడు ఈ తరహాలో అయితే బయట దేశాల నుంచి రిసీవింగ్ దొరుకుతూ ఉండేను. రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో రిసీవింగ్ దొరుకుతూ ఉంది విదేశాలలో. సో నిజంగా ఆ రిసీవ్ చేసుకున్నట్టే మన దేశానికి కావచ్చు, లేకపోతే మన రాష్ట్రానికి కావచ్చు, అదే తరహాలో విదేశీ నుంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందా? జస్ట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం దానికే పరిమితం అవుతుంది అనుకోవచ్చా? అదే లాస్ట్ టైం అయితే ఫోటోలకు ఫోజుల కాడికే పరిమితం అయిపోయి ఉండే. వీళ్ళు ఎంతైతే హైప్ క్రియేట్ చేసి చెప్పిండ్రో అంతా మాత్రం ఇక్కడ జరగలే. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేది అనేది అనివార్యంగా జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. వీళ్ళు ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా వచ్చే సిచ్యువేషన్ అయితే ఉన్నది. చాలా స్టార్ట్అప్ కంపెనీస్ అని చెప్పని వాళ్ళందరూ స్టార్ట్ చేసిరని చెప్పారు. కానీ ఆ స్కేల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం ఉద్యోగాలు వచ్చినట్టు మాత్రం గత ప్రభుత్వంలో ఇక్కడ కనిపించలేదు. స్టాటిస్టికల్ డేటా మాత్రం ఎక్కడ ఇయ్యలేదు. ఒకటి నోటు మాటతో చెప్పిండ్రు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, కానీ ప్రాక్టికల్ గా మాత్రం జరగలేదు. అది ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ అట్లనే జరిగే ప్రమాదం కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకన్నా మేము ఎక్కువ చేసినామని చెప్పుకున్నాడు కాదు, కానీ నిజంగా కూడా చేసి చూపించేది ఉంటే హర్షిస్తాము. ఫోటోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అన్ని మీడియా ఇప్పుడు అన్ని పేపర్లో చూస్తే పొద్దుగాలు వేస్తే ఆ సూట్ బూట్లు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళే ఇచ్చినట్టు వీళ్ళే కూడా వస్తున్నాయి. డిఫరెంట్ కమ్యూనిటీస్ తో నిజంగా కూడా కలిసి అప్పీల్ చేస్తున్నట్టుగా మీరు వచ్చి పెట్టుబడులు ఇండియాలో పెట్టండి అని చెప్పని మేము అన్ని విధాలా మీకు సహకారం చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. దానికి నిజంగా కూడా ప్రాక్టికల్ గా ఎంత వస్తుంది? ఇప్పుడు స్టార్టింగ్ అందరూ ఉంటారు, ఓడంబడికలు అంటారు, అగ్రిమెంట్లు అంటారు. రేపు పొద్దుగాల తెలుస్తుంది, అరే అది 100 కోట్ల కంపెనీ కూడా కాదు, 1000 కోట్లు తీసుకొచ్చి ఆడికెళ్ళి పెడతారు, 1000 కోట్లు లేవు 10,000 కోట్ల ఆడికెళ్ళి వచ్చి పెడతారని. అంటే అట్లా డబ్బా కంపెనీలు, డొల్లా కంపెనీలు, ఖాళీ డబ్బాలు లొల్లి ఎక్కువ అన్నట్టుగా అట్లా చేయకుంటుంటే డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకు కూడా. కానీ అదన్నీ బయటకు వస్తాయి. అవన్నీ షెల్ కంపెనీస్ అని పెట్టి ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ అక్కడికి పంపించి అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుడు, ఇటువంటి అన్ని గతంలో చేసేది చూసాం. జగన్ కావచ్చు, లాస్ట్ ఇక్కడ గవర్నమెంట్ కూడా చూసినాం కదా. సో అట్లా కాకుండా చేయాలనే హోప్ ప్రస్తుతానికైతే హోప్. ఇది ఆయన 2వ ట్రిప్ అక్కడ పోడు. ఇప్పుడు ఈ ట్రిప్ తర్వాత ఒక ప్రాపర్ గా అనలైజ్ చేసి అసెస్ చేసి చెప్పగలిగే స్థాయి ఉంటది. నిజంగా పెయిన్ కనుక ఉండి వాళ్ళ లెక్కనే మీరు కనుక చేసేది ఉంటే దోషులుగా నిలబడతారు. ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ దోషులుగా ఉంటారు. ఇప్పుడు అంతా చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఈవెన్
ఐటీ మినిస్టర్ కాడికి వెళ్ళి సిద్ధర్ బాబు కాడికి వెళ్ళి ఆడ పోయినరు పోయినాడు కొండంత రాగం తీసి కూనిపాట వాడినట్టు మాత్రం చేకూరిన ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా కూడా మంచి ఏమైనా ఉండేది ఉంటే ఎన్నెన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇన్ని శ్వేతపత్రం అని చెప్పి మీరైతే రిలీజ్ చేసిర్రో మీరు కూడా ఎక్కడెక్కడ ఏ కంపెనీలో ఎంత మందికి ఉన్నది పేర్లతో సహా మీరు ఏమేమి ఇచ్చిండ్రో తీసి బయట పెడితే జనం మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్ ఉంటది అట్లా చేస్తేనే మంచిగా ఉంటది మీ ప్రభుత్వానికి కూడా క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది విశ్వసనీయత అనేది గత ప్రభుత్వం మీద లేకుండే మీ ప్రభుత్వం మీద రావాలంటే మీరు లిస్టులు పెట్టండి ఏమైతుంది మీరు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా ఇంత పెద్ద పెద్ద డెత్ డేలకు బర్త్డేలకు ఇస్తారు కదా పెట్టారు ఇంతమందికి గివి ఉద్యోగాలు గివి వచ్చినాయి ఇక్కడ మేము పోయినందుకు అమెరికా ట్రిప్ లో మీరు ఉట్టిగా ఏదో 1000 కోట్ల పెట్టుబడి 10,000 కోట్ల పెట్టుబడి 20,000 కోట్ల పెట్టుబడి అని చెప్పుడు కాదు కానీ అది మొత్తం మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఈయనరి బయట మొత్తం ఇక్కడ పబ్లిక్ నోటీస్ లో పెట్టండి పబ్లిక్ డొమైన్ లో పెట్టండి ఇన్ని ఉద్యోగాలు మేము అమెరికాలో పోయినందుకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు పలానా ఆదిలాబాద్ జిల్లా పలానా నిర్మల్ దగ్గర నిర్మల్ నుంచి ఇంతమందికి ఇచ్చినాము లేకపోతే ఏడునగరం వరంగల్ జిల్లా ఏడునగరం కాడికి వెళ్ళి ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి తీసి పెట్టారు లేకపోతే మీ మహబూబ్నగర్ కోరంగల్లో మేము ఒక 100 మందికి ఉద్యోగాలు మేము ఈ ట్రిప్ పోయినందుకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని మీరు వెబ్సైట్లలో పెట్టి మీరు అనౌన్స్ చేయండి మా సొంటలో కూడా నమ్మకం కలుగుతుంది కానీ వాళ్ళు పోయినట్టే మీరు కూడా పోయి మంచిగా విహారయాత్రలు పోయి తిరిగి వచ్చినట్టు మాత్రం చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు ఇంకా అమెరికాలు ఉన్నారు కాబట్టి ఎవరన్నా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా మాట్లాడుతూ రీడ్ అని చెప్పి తెలంగాణ సేవలు లేస్తే ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఏంటి వేస్తే మేము నమ్ముతాం మేము కూడా చెప్తాం జనంలకు పోయి చెప్తాం కానీ వాళ్ళు చేసినట్టే మాత్రం ఉట్టి మసిబూసి మారడుగా చేసినట్టుగా ఉట్టిగా చేస్తే మాత్రం బూడిదే మిగిలేటట్టు మాత్రం మీరు చేయకండి. ఓకే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసిండు అక్కడెక్కడ పదవులు ఇచ్చుకున్నాడు నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అన్నదమ్ములని పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అని చేస్తూ ఉంటా ఎందుకు ఈ మాట అంటామనంటే వాళ్ళ బ్రదర్ బర్త్డే అయితే మెయిన్ పేపర్లో యాడ్ వేయించుకున్నాడు సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈయన ఫ్లెక్సీలు ఇలా బ్రదర్ కొండలరెడ్డి ఎవరైతే ఉన్నాడో సో ఆయన కూడా విదేశ పర్యటనలో సో అధికారికంగా ఆయన కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పిదాలే చేయబోతున్నా అంటే ఏం చెప్తారన్నా ఏమో నేనైతే అంటే పదే చెప్తున్నాడు తననే రేవంత్ చెప్తాన్నాడు కదా ముఖ్యమంత్రి నా కుటుంబ సభ్యులకు మాత్రం ఏం ఇచ్చేది లేదు అని చెప్పని ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఇక్కడనైతే ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఇక్కడ ఇచ్చినట్టయితే కనిపించలేదు పొజిషన్స్ ఈవెన్ పార్టీ పొజిషన్స్ కానీ లేకపోతే అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అయితే ఎక్కడైతే ఇచ్చినట్టయితే కనబడలేదు సరే బర్త్డేలకు ఎవరో మరి పీజీ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నట్టున్నారు కానీ మిత్రులు ఎవరైనా ఇచ్చిండొచ్చు కానీ ఇక్కడనైతే అఫీషియల్ ఇక్కడనైతే డిక్లేర్ అయితే చేయలేదు నా కుటుంబ సభ్యులను కంప్లీట్ గా దూరం పెడతా అని కూడా చెప్పిండు ఈవెన్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంతా చూసుకుంటున్నా కానీ ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ వీళ్ళు కూడా బ్రదర్స్ అందరూ కూడా తన అధికారానికి వచ్చేటందుకు కావచ్చు వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యేటందుకు కావచ్చు వాళ్ళ ప్రయత్నాలు కూడా ఉండే జరిగినాయి కూడా అవన్నీ అందరు జనం సమాజం అంతా చూసిండ్రు ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా అయితే ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు చూపించలేదు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటది గతంలో మనమే చాలాసార్లు మాట్లాడినాం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుండే పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసుకుంటుండే ఇప్పుడు అదే కటౌట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి ఫ్లెక్సీలు కూడా కనిపిస్తా ఉన్నాయి కదా సో వీళ్ళకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటే డెఫినెట్ గా మార్పు ఎట్లా జరుగుతున్నది అనేది అయితే తెలియాలి కదా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి కేసీఆర్ పాలనకు కేసీఆర్ కుటుంబ పాలనకు ఇప్పుడు రేవంత్ కుటుంబానికి ఏంది తేడా ఏంటిది అనేది జనం అబ్జర్వ్ చేస్తారు మనం అన్నా అనుకున్నా జనం మాట్లాడతారు రేపు పొద్దుగాల అరే ఆయన గదే చేసి నువ్వు గదే చేసినావు కదా రాబాయ్ అని చెప్పని మీరు కూడా గవే ఓటింగ్లు పెట్టుకుంటారు మీరు కూడా పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటారు అనేది ఆ చర్చ మాత్రం డెఫినెట్ గా జనం లోపల ఉంటది ఎప్పటివరకైతే వాళ్ళకి అది హాని కలుగుతుందో అప్పుడు దాని ఇంపాక్ట్ జనం లోపల చూపిస్తారు వాళ్ళైతే బహిరంగంగా ఇంట్లో మొత్తం 5 మంది అన్ని పదవులే ఉండే కదా కవిత ఎమ్మెల్సీ పార్లమెంట్ కు పంపే సంతోషరావు చేసిరి కేటీఆర్ చేసే హరీష్ రావు చేసే అంతా మొత్తం ఇంటిల్లి పాది మొత్తం అసలు మనవానికి ఏజ్ లేకుండా కానీ లేకపోతే మనవని కూడా చేసి పారేస్తుండే అప్పుడే చేసి పారేస్తుండే కావచ్చు సో అంటే అన్అఫీషియల్ గా ఆయన పోయి ఈవెన్ వస్త్రాలు దేవతలకు ఇచ్చే కాడికి కూడా తీసుకుపోయింది కదా ఆ స్థాయి దాకా మిస్యూజ్ చేసారు పవర్ ను వాళ్ళు సో ఆ కంపారిజన్ డెఫినెట్ గా ఉంటది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు వీళ్ళు ఒదిగి ఉన్నారా జనానికి దగ్గర ఉన్నారా వీళ్ళు కూడా సేమ్ అంగు ఆర్బాటాలకు షో ఆఫ్ లకు కనుక వీళ్ళు కూడా పోతే వీళ్ళు కూడా డెఫినెట్ గా దాని నెగటివ్ ఇంపాక్ట్ 200% రేవంత్ రెడ్డి మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ఫ్యామిలీ మీద కూడా ఉంటది వాళ్ళు ఎంత దూరం ఉండి ప్రభుత్వానికి సక్సెస్ అయ్యేందుకు ఎంత తోడ్పాటు చేస్తే కుటుంబం సక్సెస్ అవుతుంది లేకపోతే వీళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు కదా అంటే వీళ్ళు కూడా మాకే కావాలన్నట్టుగా ఓవర్ గా ఏది చేసినా గానీ అది నాశనానికే ఉంటది ఏది చేసినా సో ఇది ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అవుతున్నది ఇంకా నేను అనుకుంటున్నా ఆయన కంటిన్యూస్ గా రిపీటెడ్ గా చెప్తా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఒక ఇండివిజువల్ పొలిటికల్
పార్టీ ఒక కుటుంబ పార్టీ కాబట్టి కానీ ఏదంటే అది నడిచింది, ఏదంటే అది చేసుకున్నది. ఒక కార్పొరేట్ కంపెనీ లెక్క నడిపాడు. కాంగ్రెస్ అట్లా కూడా కంప్లీట్ గా అట్లా ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా దే హావ్ టు ఫేస్ ది మ్యూజిక్. బీఆర్ఎస్ ఎట్లయితే కేసీఆర్ కుటుంబం ఎట్లయితే ఫేస్ చేసిందో వీళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే చేస్తలేరు. ఒకవేళ అది చేయొద్దు, అది వాళ్ళకు కరెక్ట్ కాదు, స్టేట్ కూడా కరెక్ట్ కాదు. మీరు నిజంగా ప్రజలు కనుక ఏమైనా చేయదలుచుకుంటే మాత్రం ఆ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. ఓకే, సో ఇంకొక అంశం తెరపైకి వచ్చింది. గత 2 రోజుల నుంచి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న అంశం చర్చకు వస్తూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ తనకు తాను మొన్న ఎంపీ ఎలక్షన్ ఎట్లయితే ఆత్మ బలిదానం చేసుకుందో, సో అఫీషియల్గానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపబోతున్నారు అంటే ఏం చెప్తారు? నేనైతే కలపదని అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళు మాత్రం దర్వాజా కాడ కూర్చొని కేంద్ర ప్రభుత్వం దర్వాజా కాడ కూర్చొని కటక మాత్రం కొట్టుకొని కూర్చుంటారు. జర దొరికూరి మీ బాంచన అన్నట్టుగానే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గా కుంభకోణాలల్లా మునిగిపోయినారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు నడపలే వీళ్ళు. క్లిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్, అంటే అధికారాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ను వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ధనం సంపాదించేటందుకు చేసినటువంటి దాన్ని క్లిప్టోక్రసీ వాళ్ళు ఇక్కడ అది నడపలేదు. దొంగల స్వామ్యం నడిపిరు, ఇక్కడ ధనస్వామ్యం నడిపినరు, రూల్ బై వెల్తీ, అంతా ధనం పైసలు ఎవడవుతున్నాడో వాళ్ళందరూ మళ్ళీ రాజకీయాలకు వచ్చి దీన్ని ఇంకా మల్టిప్లై చేసినటువంటిది గత ప్రభుత్వం. కేసీఆర్ వాళ్ళంతా వాళ్ళే, కుటుంబం కూడా అంతే. అసలు తెలంగాణ మూవ్మెంట్ కన్నా ముందు చాలా ఘోరమైన ఆర్థిక స్థితిలో ఉండే కేసీఆర్ కుటుంబం. మేము చూసినాం, చాలా క్లోజ్ గా చూసినాము. ఈవెన్ డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కూడా చాలా దీనమైన స్థితిలో ఉండే. పార్టీ కూడా చాలా మంది వనరులు ఇచ్చినందుకు వచ్చింది. సో ఇవాళ చూస్తే వీళ్ళు ఇక్కడ కాదు, బయట రాష్ట్రాలలో పోయి ఆఫీసులు 100 కోట్లు పెట్టి జాగాలు కొనుక్కొని కట్టుకునే స్థాయికి వాళ్ళు పోయినరు. సో అది ఎట్లా పోయినరు? నువ్వు కష్టపడితే వచ్చినాయి కాదు ఇవన్నీ. సో అన్ని లంగపల్లి చేసి పైసలు సంపాదించుకొని వచ్చి కూర్చున్నారు. ఇవాళ వాటన్నిటిని కాపాడుకోవాలి. అధికారం చేతిలో లేదు. మొన్నటిదాకా అధికారం చేతిలో ఉండే కాబట్టి వాళ్ళని ఎవరేం క్వశ్చన్ చేయలేదు. ఇలా వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూలుతున్నాయి. సర్వం అవినీతి అనేది అవినీతిలో కూడుకుపోయినదని బిడ్డ పోయి ఆడ కూర్చున్నది. ఏమైనా నువ్వు నాకు ఇంకా బెయిల్ వస్తలేదని ఆమె మొత్తుకుంటుందట. ఆడ కుటుంబం మీద ఒత్తిడి. చెవులోని జొర్రిగా, చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా, ఇంటి దాన్ని పోరు ఇంతెంత కాదే అని. పాపం ఆయన కేసీఆర్ కి ఇంట్లో పోరు ఎంత ఉన్నదో ఏందో, బిడ్డను తీసుకుపోయి అల్లవారేసినావు, నీ సంగతి నువ్వు ఉంటావా పోతావా అని. ఈ జైళ్ళు బెయిల్ ఇవన్నీ ఎందుకు నాయన, సపరేట్గా వాళ్ళతో ఏదో మాట్లాడుకొని వాళ్ళతో కలిసిపోతే చనిపోతుంది కదా అని చెప్పని, వాళ్ళతో సేల్ అయితే అయిపోతుంది, వాళ్ళతో నర్స్ అయిపోతుంది ఆలోచన మాత్రం డెఫినెట్ గా ఉండి ఉంటది. కానీ ఒకవేళ వీళ్ళని అంటే వాళ్ళు కూడా కండిషన్ నేను ఎట్లా నమ్మాలి, కాంగ్రెస్ లో కూడా గట్టినే చేసిండు ఇంతకు ముందు అని చెప్పని సోనియా అంటే ఇంటిల్లి పాదు తీసుకుపోయి సోనియా గాంధీ ఇంటికాడికి పోయి నువ్వు తెలంగాణ ఇస్తే నేను విలీనం చేస్తాను అన్నోడు హ్యాండ్ ఇచ్చిండు కదా. రేపు మళ్ళా మన మీద కూడా టర్న్ అవుతాడు. దాని తర్వాత మళ్ళా ఇచ్చింది అన్నాడు, బలిదేవత అన్నారు, అన్ని మాటలు మాట్లాడు. ఇప్పుడు మనల్ని కూడా గట్టినే చేస్తారేమో, సపరేట్గా తీసుకొని ఇలా వారేసుకుంటే అయిపోతుంది కదా. కరెక్ట్ మన గలవకాడికి వచ్చినప్పుడు మనం విలీనం చేసుకుంటే అయిపోతుంది కదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉంది అని చెప్పని అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు పాలిటిక్స్ అన్ని పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తలేవు, మనీ సెంట్రిక్ పాలిటిక్స్. ఇప్పుడు కేవలం వాళ్ళ నేను ఎమ్మెల్యేలు కూడా అంటలేను, వీళ్ళు జైల్లోకి పోకుండా ఎట్లా ఉండాలి అనే దానివల్ల మనకు ఒక అంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతోని సఖ్యతతో కనుక ఉండేది ఉంటే మనని కాపాడుతారు. గతంలో చాలా మంది బీజేపీలో అంటే డిఫరెంట్ స్కామ్స్ చేసిన వాళ్ళు బీజేపీలో పోయి షెల్టర్ తీసుకుంటే వాళ్ళని కాపాడిన ఉదంతాలు చాలా చూసినాం మనం. ఓకే, సో అట్లనే ఇప్పుడు వీళ్ళు కూడా షెల్టర్ తీసుకొని రేపు పొద్దుగాల ఇంకోటి ఏంటంటే అవసరమైతే బిడ్డకు కూడా బెయిలు, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఏదైనా అట్లా ఓడబడిక చేసుకొని చేసే ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు అనివార్యంగా పోయి వాళ్ళతో ఏదో ఒక ఉడంబడిక చేసుకోవాలనే దాంట్లో మాత్రం ఉన్నారు. వీళ్ళు తహదాలు ఆడుతున్నారు. వీళ్ళు రాజకీయంగా దాన్ని ఎట్లా మలుచుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒక నిన్నటి దాకా వీళ్ళని అవగాహన తిట్టుకొని జనం లోపల కిందకి వచ్చి ఈవెన్ ఇంకోటి బీజేపీకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పెరిగిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకైతే అసలు అవసరం లేదు. ఇమీడియట్ గా వాళ్ళకంటే రాజకీయంగా మలుపుకుంటే కాంగ్రెస్ ని దెబ్బ కొట్టచ్చు అనేది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కనుక బీజేపీలో విలీనం చేయకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఆలోచన కేసీఆర్ వచ్చి ఉంటాడా? అంటే ఉండొచ్చు. అధికార పార్టీకి ఆల్రెడీ పోతున్నారు. ఈ లోపల మళ్ళీ ఏంటండి యాంటీ డిఫెక్షన్ వచ్చి ఎలక్షన్స్ కూడా ఏమో జరుగుతాయేమో అని. పక్కా కోర్టులు కరెక్ట్ ఉండి కనుక ఉండేదంటే మాత్రం ఇప్పుడు పక్కా ఉప ఎన్నికలు మాత్రం పక్కా వస్తాయి. వాళ్ళు ప్రాపర్ ఇనిషియేటివ్ కనుక కోర్టులు ఎఫెక్టివ్ కనుక ఉండి చేసేది ఉంటే పక్కా ఎలక్షన్స్ మాత్రం వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ దానం నాగేందర్ అయితే ఇక నువ్వు ఈ పార్టీకి వెళ్ళి గెలిచి మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ నామినేషన్ వేసిండు. రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జాయిన్ చేసుకుని కూడా చాలా మందిని కింది మీద చేసిండు. ఒకటేసారి జాయిన్ అయితే
అయితేనేమో నీకు 2/3 ఒకటేసారి జాయిన్ అయితే వేరే తిరిగి ఉంటుంది. వీళ్ళు అట్లా కాకుండా ఇయ్యాలో కూడా రేపు కూడా పోయినా కానీ యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తారు వీళ్ళంతా. సో పక్కా ఎలక్షన్స్ జరగాల్సిన సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. అట్లా వచ్చిన తర్వాత రాజకీయాలు కూడా డెఫినెట్ ఇక్కడ మారుతాయి. నీకు కంప్లీట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఈవెన్ ముస్లిం మైనారిటీస్ అటువంటి వాళ్ళు టీఆర్ఎస్ సైడ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళందరూ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ లో సైడ్ ఉన్న వాళ్ళంతా షిఫ్ట్ అయిపోయారు. సో షిఫ్ట్ ఆఫ్ ఓటు అంతకు ముందు 37% ఉన్నది, అది మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్స్ కాడికి వచ్చే వరకు జస్ట్ 17% వరకు డౌన్ అయింది. బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఉన్న దానికన్నా ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. వాళ్ళు 35% పోయింది, వాళ్ళు 20 కెళ్ళి 35% దాకా పోయింది. సో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటది. ఏమన్నా ఒక రీజనల్ పార్టీని మనం దొక్కేసేయచ్చు, డైరెక్ట్ స్ట్రైట్ ఫైట్ విత్ కాంగ్రెస్ ఉంటుందని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. కానీ రెండు మునుగుతాయి ఒకవేళ విలీనం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు మునుగుతాయి, 100% మునుగుతాయి. వాళ్ళు రాజకీయంగా అనుకుంటారు కానీ ఇక్కడ రీజనల్ పార్టీకి ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళే స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పక్కా మునుగుతాయి, రెండు మునుగుతాయి. అంత ఈజీ ఏం లేదు. సి ఆఫ్టర్ ఎన్టీ రామారావు ఇక్కడికి రాజకీయాలు 82లో ఆయన పార్టీ పెట్టి వచ్చినప్పటి కాడికెళ్ళి ఇక్కడ తెలంగాణలో రీజనల్ పొలిటికల్ పార్టీ సైడ్ ఎక్కువ జనం ఉండే. ఈవెన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయినా కానీ. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక రీజనల్ పొలిటికల్ పార్టీకి, తెలంగాణ సెంట్రిక్ పొలిటికల్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి భూమిపుత్రులతో వచ్చేదానికి ప్రజల్లో కూడా ఆదరణ, అది ఏ స్కేల్ వస్తుంది ఎట్లా వస్తుంది అనేది తర్వాత సంగతి. ఇది విలీనం జరిగితే మాత్రం ఇక్కడ లోకల్ ఐడెంటిటీ ఈవెన్ కాంగ్రెస్ ఇయ్యలేకపోతున్నది, బీజేపీ కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు కదా. ఎప్పుడైతే విలీనం ఎందుకంటే కంప్లీట్ స్కామ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ తీసుకొని కనుక నువ్వు బీజేపీలో విలీనం చేసుకుంటే బీజేపీకి ఉన్నటువంటిది కూడా పోతుంది. నిన్నదాకా నువ్వు తిట్టినావు కదా, ఏటీఎం లాంటి కాళేశ్వరం ఏటీఎం అనే వెనక జేబులోకి వెళ్ళి ముంగడి జేబులు అనే ఎప్పుడంటే అప్పుడు పైసలు డ్రా చేసుకోవచ్చు అని ఇవన్నీ ఆల్ నేషనల్ లీడర్స్, నీకు మోడీ అమిత్ షా అంటోళ్ళు కూడా అందరూ మాట్లాడిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం బీజేపీ క్యాడర్ అంతా కూడా లోకల్ ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మొత్తం ఆర్థిక కుంభకోణాలలో మునిగిపోయినారు, వీళ్ళ బతుకులు జైళ్లలోనే ఉన్నాయి వీళ్ళ అని చెప్పని ఇన్ని మాట్లాడినాక నువ్వు తీసుకుపోయినా కలిసిన తర్వాత పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా తెలంగాణ పబ్లిక్. సో ఆల్రెడీ చర్చలు కంప్లీట్ అయినాయి. బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్, అరవింద్, లేకపోతే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు విలీనానికి, అందుకే కాస్త జాప్యం జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత సో విలీనం జరిగే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది. ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళైతే రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ కు. ఇప్పుడు మేమైతే జైలులోకి పోవద్దు, ఈ లొల్లి మాకొద్దు, మేము జైల్లో కూర్చొని ప్లేట్లు పట్టుకొని బాట్ని ఫైల్ అనుకుంటూ కూర్చొని మేము అది కూర్చోదలుచుకోలే, ఆ లైఫ్ మాకొద్దు అనే కాడు ఉన్నారు అనుకో, మర్తాకి అనకర్తా నేను మొత్తం ఇక మునిగటోని ఏదంటే అది చేస్తా, ఏమన్నది ఇలా కాకపోతే అందులో పోయి విలీనం చేసుకొని కూర్చుంటే అప్పుడే అట్లీస్ట్ మాకు ఒక బ్రీదర్ అని దొరుకుతుంది, ఒక 5 ఏళ్ళు జైల్లో పోకుండానైతే ఉంటామని. అన్ని కుంభకోణాలన్నీ బయట రేపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు టెలిఫోన్ కుంభకోణం అంటివి అన్ని చేస్తేవి, అందరి ప్రైవేటు కన్వర్సేషన్స్ కూడా అన్ని విన్నామని చెప్తే ఇప్పటిదాకా ఒక్కటి కూడా పేపర్ లీక్ కూడా ఇంకా ఇప్పటిదాకా జరగలేదు కదా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. మరి అవన్నీ నువ్వు అంత ముందు మొత్తం చెప్పుకొని జనం లోపల చెప్పుకొని తిరిగినాయి కదా. ఒక్క దాంట్లో కూడా ఒక మేఘా కృష్ణారెడ్డి గురించి కూడా మాట్లాడతలేరు అట్లీస్ట్ ఇప్పటిదాకా. అంటే నేనేమంటున్నా అంటే అన్ని కుంభకోణాలు జరిగిన వాటిల్లో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటికి కూడా ఇన్ఎఫెక్టివ్ గానే ఉన్నది కదా. నీ పేపర్లు జిరాక్స్ సెంటర్ల కాడికెళ్ళి నువ్వు పేపర్లు పంచుకుంటా తిరిగిరని చెప్పని అన్ని ఈ పీసీసీ అంతకుముందు పీసీసీ ఉన్నప్పుడు చెప్పినాయి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి అందరూ చెప్పినా, విచ్ ఇస్ ఫ్యాక్ట్ కూడా. మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు నువ్వు దాని మీద ఇంకా నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఈ కుటుంబం మీద ఇంకా యాక్షన్స్ ఎందుకు తీసుకుంటలేరు, దాన్ని ఎందుకు మీరు డ్రాగ్ చేస్తా ఉన్నారు అంటే ఎక్కడో ములాఖాత్ అవుతున్నారు వీళ్ళంతా అనేది. వీళ్ళు కంప్లీట్ వీళ్ళు ఈ పార్టీ కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లీడర్షిప్ దగ్గర ఇప్పుడు వీళ్ళు అలా కలిసి అనుకో ఇంకా యాక్షన్ ఉండదు. మరి వీళ్ళ పొక్కలు ఏమున్నాయో తెలియదు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తారు కూడా ఇంకా ఏం కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా ఇప్పటిదాకానైతే ఇంకా తెలుస్తుంది. అంటే వీళ్ళు మౌనం కుమ్మకబ్బా వీళ్ళు మౌనంగా ఉన్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఉట్టి నోటి మాట మీద ఉపన్యాసాలు దంచుతున్నారు కానీ నిజంగా ప్రాపర్ గా వీళ్ళ మీద కేసులు అయితే పెట్టాలి కదా. ఎందుకు లీక్ అయినాయి, ఏం సంబంధం లేని కేటీఆర్ అంటే ఎందుకు పేపర్ లీక్ల గురించి అప్పుడు మాట్లాడారు మొత్తం మేమే అని చెప్పి. ఎక్కడ పోయిండు జనార్దన్ రెడ్డి, ఎక్కడ పోయిండు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు. మరి అవన్నీ అయితే బయటికి రావాలి. టెలిఫోన్ స్కామ్స్ సంగతి ఏంది, వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చిరని చెప్పారన్నారు, మీరు ఎందుకు కేసులు ఎందుకు పెడతలేరు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆచరణలో ఎంత చేస్తారనే దాంతో ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళైతే అట్లున్నారు, వీళ్ళైతే విపరీతమైన ఒత్తిడిలో టీఆర్ఎస్ మాత్రం ఉంది. వీళ్ళు అన్ని కుంభకోణాలు అన్ని మోసాలు చేశారు కాబట్టి ఎప్పుడైనా మేము జైల్లో పోవచ్చు. అందుకనే ఒక పెద్ద మనిషి దగ్గర పోయి ఆడ ఢిల్లీలో పోయి కూర్చొని మేము కేంద్ర ప్రభుత్వంతో కనుక మంచిగా ఉండేది ఉంటే మేము ఈ గీసులు ఏం లేకుండా జైలు బెయిల్ లేని లొల్లి లేకుండా పోతే ఉంటాం అనే దాంట్లో వాళ్ళ ఆలోచనలు ఉన్నారనేది స్పష్టం. కానీ ఒకవేళ విలీనం కాకపోయినా కానీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైన ప్రచారం జరిగింది కాబట్టి బీజేపీకి ఇబ్బంది అయింది. మరి ఈ తరహాలో ప్రచారం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ విలీనం కాకపోయినా సరే. డెఫినెట్ ఉంటది. ఏ పాపాలైతే వాళ్ళు ఎక్స్పోజ్ చేసినాయి
మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళే బొచ్చడు మాట్లాడారు కదా, అవన్నీ జనం అంతా విన్నారు కదా, అది డెఫినెట్ గా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటది బీజేపీ మీద, పక్కా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఇది విలీనమైన నెక్స్ట్ మినిట్ లో బీజేపీ ఆల్రెడీ నువ్వు బురద ఉన్నది పెండ అంటింది అని చెప్పి మొత్తం మొత్తుకొని ఉన్నారు. రేపు అది వచ్చినాక మీ పక్క ఏంటంటే మీకు అంటదా, మీరు మీకు అంటున్న కాడికి మీకు ఉన్నది అది పక్క కొడదాం, కొత్తగా మీకైతే వీలైతే మీకైతే జాయిన్ అయి కూర్చుంటారు కదా బీజేపీకి అయితే. పక్కా బీజేపీకి డెఫినెట్ గా 200% నష్టం జరిగి, ముస్లింస్ ఎట్లా కాంగ్రెస్ సైడ్ పోయారు కాబట్టి మాకు ఇంకేం లొల్లి లేదు బీజేపీతో నోత అయిపోతుంది వీళ్ళు అనుకుంటున్నారు, మన బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం రెండు మునుగుతాయి, పక్కా రెండు మునుగుతాయి. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే, సో కోర్టు ఒక తీర్పునిస్తే అనర్హత వేటు ఎమ్మెల్యే పైన పడ్డది అనుకో, ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది? అధికార పార్టీకి ఏమన్నా కలిసి వస్తుందా? అది పక్కా ఉడగొట్టాలి జనం. ఈ అటు ఇటు బయటోళ్ళు ఉంటారు కృష్ణ, రిజైన్ చేయకుండా ఉంటారా 200% ఉడగొట్టాలి. ఎట్టోడైనా పర్లేదు, ఎంతటోడైనా పర్లేదు. ఇంకోటి వీళ్ళందరూ ఎవరబ్బా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, దానం నాగేందర్ బ్యాక్గ్రౌండ్ ఏంది, మొన్న ఏం భాష అది అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏం భాష అని మాట్లాడింది గవ్వా. అటువంటి వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నది చిల్లరగాలంతా రోడ్ సైడ్ రోమియోలు, ఆ చిల్లరాలు లెక్క తిరుగుంటోళ్ళు అందరూ, ఆ పాన్ పరాగులు తిరుగుకుంటారు రోడ్ల మీద చూడు, అట్లా మాట్లాడవచ్చు నాకు తెలిసి. గా భాషలకు అటువంటి మాట్లాడు నువ్వు రా ఏందది ఏమన్నా స్ట్రీట్ ఫైటర్ కూడా పనికిరారు ఇటువంటి వాళ్ళంతా, గట్టి ఉడక కూడా రాదు. ఏందా భాష ఏంటిది? అసెంబ్లీ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అబ్బా, ప్రజల భవిష్యత్తు, కోట్ల మంది భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి తీర్చిదిద్దేటువంటి కేంద్రంలో, ఆ మందిరంలో అటువంటి భాషలు నువ్వు మాట్లాడేది నువ్వు చూసుకుంటానే ఏంది, నువ్వు చూసేది ఇంటికి వెళ్ళి పుట్టుకున్న పోతే పానం పోతుంది. దానికి అసెంబ్లీలో కూర్చొని గటువంటి వాళ్ళని పంపించినాక గాలని జనం మళ్ళీ ఎన్నుకుంటారు అయితే నేనైతే అనుకుంటలేను. అవతల పార్టీలు అంతకన్నా దరిద్రులు ఉంటే చెప్పలేము కానీ, అంతగా దరిద్రులు ఉంటాయి వాళ్ళు. ఈవెన్ ఆయన తెలంగాణకు వ్యతిరేకం చేసిండు, ఏదో కలవడ అయిపోయిండు, వచ్చిండు ఆడ కూర్చున్నాడు, కానీ అట్లీస్ట్ రిఫైన్ అన్న కావాలి కదా. అయితే ఇటువంటి అటు ఇటు షిఫ్ట్ అయ్యి పవర్ గురించి, అధికారం గురించి, పైసల గురించి, స్వార్థాల గురించి, జనం ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసి హాస్యాస్పదం చేసినటువంటి చెత్త లీడర్లను పక్కా ఓడగొట్టాలి జనం. వాళ్ళని పాతాళాలకు తీసుకపోతే కొత్త తరానికన్నా మంచి ఆలోచన చేసిన కన్నా, అరే జనం తిరస్కరిస్తున్నారు, ఇటువంటి వాళ్ళని తిరస్కరిస్తున్నారు అనేది జనం నుంచి అట్లా ఉన్నదని వీళ్ళకన్నా సోయికి వస్తుంది. లేకపోతే ఈ పార్టీకి రాత్రి వచ్చి ఎట్లా చేంజ్ అవుతారు అబ్బా, నాకు అర్థం కాదు. ఈ ఐడియాలజీలు ఎట్లా చేంజ్ అవుతాయి? లేకపోతే నీకు అట్లా ఉండదు, రిజైన్ చేసి బయటకు వచ్చేసి నువ్వు పోయి నేను ఈ ఆలోచన విధానంతో లేనన్నప్పుడు అది వేరు తిరిగి ఉంటుంది. పక్కా కోర్ట్స్ కూడా స్పందించాలి దీని మీద. లేకపోతే జనానికి ప్రజాస్వామ్యం మీద ఎక్కడ నమ్మకం ఉంటుంది? వీటిలో మొత్తం అంటే ఎవ్రీథింగ్ ఎన్ బి మేనేజ్డా అన్ని ఇప్పుడు మొన్నదాకనైతే అన్ని మేనేజ్ చేశారు, అట్లీస్ట్ ఇప్పుడన్నా మేనేజ్ కాకుండా ఉంటది అని. పక్కా పబ్లిక్ ఇటువంటి వాళ్ళని మాత్రం 100% ఓడగొట్టాలి. వాళ్ళకి జీవితంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పని మాత్రం జనం చేయాలి. జనమే కాపాడుకోవాలి, నాయకులు కాపాడే పరిస్థితులు లేరు. ఎందుకంటే మనం అందరు దొంగలను తీసుకుపోయి కూర్చోబెట్టినాం. వాళ్ళ స్వార్థాల గురించి, పైసల గురించి, బిజినెస్ ల గురించి ఏది ఆగలేదు. గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇసుక దందాలు నడుస్తూనే ఉన్నాయి, బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి, టార్గెట్లు ఇస్తున్నారు ఇంకా ఉల్టా. అప్పుడు తాగిపిచ్చి చంపినని చెప్పి వాస్తవం అది కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. ఎక్కడ ఆగినాయి? ఏ ఎమ్మెల్యేకి ఏళ్ళ పర్సెంటేజ్ పోతాయి ఇప్పుడు కూడా సేమ్ ఈక్వల్ గా ఉన్నారు. వీళ్ళు కూడా సేమ్ అట్లనే ఉన్నారు. వీళ్ళు మారకుంటే వీళ్ళు కూడా వీళ్ళ పని కూడా గంతనే అవుతుంది. ఆల్ దందాలు అన్ని మొత్తం సాఫ్ గా నడుస్తున్నాయి. వాళ్ళు అటు కూర్చుండు, ఇటు కూర్చుండు, జనం నోట్ల మట్టి మూటల మట్టిగడ్డల మూట వేసేసిరాన్ని గదరని రాసినట్టుగా సేమ్ అట్లనే ఉన్నది. జనం నోట్లో మట్టి కొడుతున్నారు వీళ్ళంతా. కానీ పబ్లిక్ కూడా ఎదురు చూస్తారు కదా, ఎప్పుడు సందర్భం వస్తుంది, ఎప్పుడు ఒత్తుదామన్నట్టు చూస్తా ఉన్నారు. పబ్లిక్ ఉంది, పబ్లిక్ లేదనేది లేనే లేదు. అదే చెప్తున్నా కదా, ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళి ఇంకంతకన్నా దరిద్రుడు ఉంటుంది తప్ప. లేకపోతే డెఫినెట్ గా పక్క జనం మాత్రం ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని కాపాడాలంటే ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే శ్రీలంక లెక్క, బంగ్లాదేశ్ లెక్క భారతదేశంలో కూడా మన దగ్గర కూడా అటువంటి పనులు అయితే ఇక సరే. అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయిన ఏంటంతా పక్కకు పెడితే, రాజకీయాలు అనేది, జనం భవిష్యత్ అనేది ఇటువంటి వాళ్ళ చేతులలో, చెత్త రాజకీయ నాయకుల చేతులల్లా, స్వార్థపరుల చేతులల్లా, గుండాల చేతులల్లా, రౌడీల చేతులల్లా రాజకీయ వ్యవస్థలు కనుక ఉంటే మన భవిష్యత్తులు గిట్లనే పాడైతాయి. అడ్డమైన భవిష్యత్తులు అయితే జనాలను రోడ్ల మీద కొడతారు. పోలీస్ స్టేషన్లలో ఆడలను 3rd డిగ్రీ పెట్టి టార్చర్లు చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి బండ బూతులు మాట్లాడుకుంటా ఆ కొడుకులారా ఈ కొడుకులారా అని మోసేది పెట్టి గుద్దే రాజ్యాలు గిట్లనే ఉంటాయి. వీటిని మారాలంటే జనం తీర్పులు కూడా దానికి అనుకూలంగా కనుక ఉన్న ప్రాపర్ కనుక ఉండి, నిస్వార్థంగా నిజాయితీగా జనం తరఫుకెళ్ళి కొట్లాడేటోళ్ళని కనుక జనం ఓట్లేసి కనుక గెలిపించేది ఉంటే, పైసలకు అమ్ముడు పోకుండా ఉండి, మందుకు అమ్ముడు పోకుండా చిన్న చిన్న స్వార్థాలకు, నా కులపోడు
పక్కోడు, నా ఇంటి పక్కోడు, మా అన్న కొడుకు తెలుసు, ఇవన్నీ ముచ్చట్లన్నీ పక్కకు పడేసి భవిష్యత్తును ఎట్లా తీర్చిదిద్దారు అంత విజనరీ ఉందా ఇటువంటి వాళ్ళకి అనేది జనం చూసుకోవాలి. అట్లీస్ట్ హైదరాబాద్ పబ్లిక్ రేపు రాబోతున్నది అయితే హైదరాబాద్ అంతా చదువుకున్న వాళ్ళు అంతా తెలిసిన వాళ్ళు కదా, హైదరాబాద్ పబ్లిక్ అయితే ఇటువంటి గుండాగాలను అయితే గెలిపియద్దు. నేను చెప్తున్నా మీకు, మన కాలేజీ తరఫుకి వెళ్ళి చెప్తున్నా, ఛానల్ తరఫుకి వెళ్ళి చెప్తున్నా, ఇటువంటి గుండాలను రౌడీలను వాళ్ళ స్థాయి ఏందో చూపియాలి, జనం చూపియాలి. వాళ్ళను రాజకీయంగా పాతాళంలకు తొక్కాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు ఉన్నది, జనాలకు ఉన్నది, అది చేసి చూపించాలి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.